తినవా కాకా? నేను మీ కాకా ఈరోజు ఏంటంటే బోటి ఫ్రై చేసుకుందాం, ఓకేనా? చలో ఇప్పుడే నీళ్లు గరం పెట్టుకొచ్చిన, అలా మనం బోటి వేసుకొని మంచిగా కడుక్కుందాం. మంచిగా కడుక్కున్నా. చలో ఇప్పుడు మనం పొయ్యి మీద వేసుకొని ఉడకబెట్టుకుందాం. మనం కడుక్కున్న బోటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. వన్ హాఫ్ కేజీ బోటి తీసుకున్నాం, దానికి 4 ఉల్లిగడ్డలు పోసుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు కోసుకుందాం. ఒక కట్ట కొత్తిమీర తీసుకుందాం. ఒక చిన్న కట్ట పుదీనా తీసుకుందాం. ఫ్రైకి బగోని పెట్టుకుందాం. ఒక 2 గంటల నూనె పోసుకుందాం. ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. మనము కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇంట్లోనే కొత్తిమీర వేసేసుకుందాం. పుదీనా కూడా వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లిగడ్డ వేసేద్దాం. సగం టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మనం ముందు ఉడకబెట్టుకున్న బోటీని వేసేసుకుందాం. ఒక్క 5 నిమిషాలు ఇట్లా కలుపుకొని దాని తర్వాత కారం వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఒక సగం చెంచాడు ధనియాల పొడి వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక్క ఉల్లిగడ్డ కోసి పక్క పెట్టుకొని అవి వేసుకున్నాం కదా ఫస్ట్, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకుందాం, ఓకేనా? ఉప్పు ఫస్ట్ 2 స్పూన్లు వేసిన, ఏంటంటే కొంచెం పడుతుంది. ఇంకా మీరైతే మీకు సరిపోయేంత వేసుకోండి. నాకు ఇంకా కొంచెం అయితే నాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. చలో మన బోటీ రెడీ అయిపోయింది, పోయి టేస్ట్ చేద్దాం. చలో మనము రుమాల్ రోటితోని బోటీ టేస్ట్ చేద్దాం, ఓకేనా? చలో అబ్బాబ్బాబ్బా, మామూలుగా టేస్ట్ మస్తు అయిన టేస్ట్, అదిరిపోయింది. ముక్క కూడా జబర్దస్త్ ఉడికింది, ఖతర్నాకైంది. మీరు కూడా పక్కా అంటే పక్కా ట్రై చేయాలి. సేమ్గా ట్రై చేయరు, మామూలు కాదు, మస్తు ఉన్నది. మీకు ఇష్టమైన వంటకాలు ఏమైనా ఉంటే కొంచెం కామెంట్ అలా పెట్టుర్రి. పక్కా అంటే పక్కా ట్రై చేద్దాం, రైటా? మళ్ళా నెక్స్ట్ వంటకము నెక్స్ట్ లెవెల్ ఉండాలి. మనం అట్లా పట్టుకొస్తా నేను వంట. అప్పటిలోపు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండుర్రి, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? రైట్, మళ్ళా బాయ్.